ఇలా ఇప్పుడు మనము పరమగీతము మనం చదువుకున్నాం. పరమగీతంలో నుండి మన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. ద్వారా పరమగీతము 5వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకున్నాం. అతని నేత్రములు నదీ తీరములందు గువ్వల వలె కనబడుచున్నవి. అవి పాలతో కడగబడినట్టుగా అవి చక్కగా తాచిన రత్నములే ఉన్నవి. ఆయన నామరిస్తారు. హల్లెలూయా. పిల్లారా, మనం ఈ విధంగా ఏకంగా మరల ఇక్కడ అందరం కలిసి కూడుకుని ఆరాధించడానికి ఆయన సమయాన్ని ఇచ్చిన దాన్ని బట్టి ఆయనకే మహిమ ఘనత ప్రభావం. హల్లెలూయా, హల్లెలూయా. ఆమెను అడుగుతున్నారు, అమ్మా నీ ప్రియుడికున్న విశేషం ఏమిటి? ఎందుకంటే ఆమె యొక్క ప్రియుడు ఈమె నిర్లక్ష్య వలన, ఈమె లెక్కలేని తనం వలన ఆ తలుపు తీనంతలో, ఈమె లేచి తలుపు తీనంతలో ఆయన వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆమె వెతుకుతా ఉంది. ఏం చేస్తుంది చెప్పండి? వెతుకుతుంది. ఆ ప్రాణప్రియుని గురించి వెతుకుతూ ఉన్నప్పుడు ఆయనకున్న విశేషం ఏమిటమ్మా అంటే ఆయన్ని 10,000 మందిలో ఉన్నప్పుడు కూడా ఆయన గుర్తించవచ్చు. ఎందుకంటే ఆయనకున్న లక్షణాలు, ప్రత్యేకమైన లక్షణాలు ఎవరికి లేవు. ఎందుకంటే మిగతా వాళ్ళందరిలో ఈ యొక్క లోకము, పాపము, చెడుతరములు, ధరాలోచనలు, గర్వము, కోపము, కక్ష, లేకపోతే చెడుతనాలన్నీ కూడా పగ, ఇవన్నీ కనబడతాయి. కానీ ఈయన యొక్క హృదయంలో ప్రేమ కలిగినటువంటి, అంటే నీతి కలిగినటువంటి, ధవల వర్ణముతో ఉన్నటువంటి, అందుకని ప్రేమ కలిగిన వాళ్ళు ఎప్పుడు కూడా పరిశుద్ధ హృదయం కలిగిన వాళ్ళని అర్థం అన్నమాట. ప్రేమ కలిగిన హృదయం ఎప్పుడు కూడా, అంతేగాని అసూయపడి కుళ్ళుకొని ఆ విధంగా ఉండేవాళ్ళు సరైన హృదయం కలిగిన వారు కాదు. కాబట్టి ఆ విధముగా ఉన్నది. అయితే కాబట్టి ఇంకా అతని యొక్క ధవల వర్ణుడు, రక్తవర్ణుడు, అలాగే అతని తల వెంట్రుకలు, అలాగే ఏ విధంగా ఉండదు, ఆయన శిరస్సు ఎలా ఉందో మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మనము అతని నేత్రములు ఎలా ఉన్నాయి, ఆయన యొక్క కన్నులు ఏదో, ఆయన కన్నులు లోకమంతా నీ కళ్ళ వంక చూడాలన్నట్టుగా, నీ ముఖం వంక చూడాలన్నట్టుగా ఆ కళ్ళకి ఏదో చక్కగా కాటుకు పెట్టుకుని ఆ లోకరీతిగా పాపపు స్వభావంతో కళ్ళు ఆపకుండా ఏమండి ఆ విధంగా లోకాన్ని ఆకర్షించే విధంగా ఆయన కన్నులు లేవు. ఆయన కన్నులు ఎలా ఉన్నాయంటే, ఆయన నేత్రములు అంటే ఆయన కన్నులు నదీ తీరములందు, అంటే నదీ తీరములంటే అక్కడ గువ్వలు ఆ నదీ తీరములు ఎక్కువగా తిరుగుతుంటాయి. మనకు రకరకాల నదులు ఉన్నాయి. గోదావరి నది అని, పెన్నా నది అని మన దేశంలో కొన్ని నదులు ఉన్నాయి. ఆ నదీ తీరములందు, అలాగే ఇజ్రాయెల్ దేశంలో యోర్దాను నది ఉంది. ఆ యోర్దాను నది తీరంలో గువ్వలు తిరుగుతూ ఉంటాయి. గువ్వలు, అందుకని దాని యొక్క కన్నులు ఎప్పుడు కూడా కన్నీటితో ఉంటాయి అనమాట. గువ్వల యొక్క కన్ను, ఆయన కన్నులు గువ్వల కన్నులు ఉన్నాయని మనం నేర్చుకున్నాం. కానీ ఇక్కడ అతని నేత్రములు నదీ తీరములందు గువ్వల వలె కనబడుచున్నవి. ఆ నదీ తీరములందు గువ్వలు ఎలాగైతే ఉన్నాయో ఆయన యొక్క నేత్రాలు కూడా అదే విధంగా ఉన్నాయి. చూడండి, నదీ తీరములో ఉన్న గువ్వలు అంటే ఆ నదీ తీరములో ఉంటాయి కాబట్టి అవి వెళ్ళి ప్రతిసారి వెళ్ళి ఆ నదీ తీరములో వాటి యొక్క రెక్కలతో పాటు శుభ్రంగా, చాలా శుభ్రంగా ఆ నదిలో ఆ యొక్క అవి చక్కగా మునిగి, లేకపోతే రెక్కలతోటి ఆ నీళ్ళను కొట్టుకొని చాలా శరీరాన్ని, చాలా ఏకలవి అటెండ్ కూడా చాలా శుభ్రంగా ఉంచుకుంటాయి అనమాట. వాటి దగ్గర
ఎలాంటి కంప్లైంట్ రాదు, ఎలాంటి దుర్వాసన రాదు. అవి ఎప్పటికప్పుడు ఆ నదీ తీరములందు ఉండి అవి చాలా చక్కగా అవి తమ శరీరాన్ని శుభ్రం చేసుకుంటూ చాలా చూడండి పాలతో కడగబడినట్టుగా ఆ యొక్క నీళ్లతో కడగబడి చాలా శుభ్రంగా కనపడుతుంది అనమాట. ఏ మలినాలు గాని ఏ మట్టి గాని వాడి రెక్కల్లో గాని ఏకల్లో గాని ఎక్కడ కూడా ఏ విధమైన మురికి లేకుండా చాలా శుభ్రంగా పాలతో కడగబడినట్టుగా ఆ యొక్క కువ్వులు కనబడుతూ ఉంటాయి అనమాట నదీ తీరంలో. మురికి పూసుకొని మట్టి పూసుకొని చేతులంతా మట్టి ఆ రెక్కలంతా మట్టి పూసుకొని నువ్వు ఎలాగంటే చేతులంతా మట్టి పూసుకొని ఆ మట్టి తీసుకొని మరలా ఒళ్ళంతా పూసుకొని లేకపోతే ఆ కింద కూర్చుంటావు, లేకపోతే ఆ చీరంతా ఇలా దులుపుకుంటావు తీసుకెళ్ళి మళ్ళీ మంచి నీళ్ళు పెడతావు. నీ చేతులు శుభ్రంగా ఉండనే ఉండవు. చాలా మంది చేతులు శుభ్రంగా ఉండవు. అదే ఆ గ్లాస్ కింద ఉందనుకోండి, మట్టి ఉందనుకోండి, ఆ కింద పెట్టిన గ్లాస్ తీసుకెళ్ళి అలా మంచి ముంచేస్తాం. ఆ గ్లాస్ కడిగిన మట్టి ఎంత కూడా ఏమైపోతే చెప్పండి, ఆ గ్లాస్ కడిగిన మట్టి అంతా మంచిలోకి వెళ్ళిపోద్ది. ఆ విధంగా మనుషులు శుభ్రత తెలియని వాళ్ళు ఉంటారు చాలా మంది. అలాగే వాళ్ళు శుభ్రంగా ఉండరు. వాళ్ళు చేసే పనులు ఉదాహరణ మనం చేసినట్లయితే కొంతమంది వాళ్ళు ఎవరు తోచిన వాళ్ళు పనులు చేస్తూ ఉంటారు. ఆ పనులన్నీ కూడా శుభ్రంగా ఉండవు. లేకపోతే కూరగాయలు వండేటప్పుడు, చికెన్ వండేటప్పుడు, చేపలు కోసేటప్పుడు శుభ్రత లేకుండా చేసేవాళ్ళు శుభ్రంగా 2-3 సార్లు తెల్లగా వచ్చేలాగా కడగరు. అలా ఉండేవాళ్ళు ఉంటారు లోకంలో. చాలా మీరు శుభ్రంగానే ఉండొచ్చు, మీరు శుభ్రంగా కడగొచ్చు, కానీ లోకంలో చాలా మంది ఉంటారు. అలాగే ఆకుకూరలు కలిగి కొంతమంది కడుగుతారు, అవి వాటి నుండి ఇసుకుంటుంది, వండినప్పుడు ఇసుకుగా ఉంటుంది. అంటే శుభ్రత అంటే నువ్వు కొంతమంది ఆ శుభ్రత లేకుండా ఉండేవాళ్ళు ఉంటారు. ఆ విధంగా శుభ్రంగా ఉండడం వాళ్ళు ఉంటారు. వాళ్ళు శుభ్రంగా ఉండరు, వాళ్ళు చేసే పనులు కూడా శుభ్రంగా ఉండరు, ఆ విధంగా ఉంటారు. కానీ కొంతమంది అయితే చాలా శుభ్రంగా ఉంటారన్నమాట. ఆకు కడిగి చాలా, లేకపోతే కాయ కడిగి చేపలు శుభ్రంగా నీటిగా శుభ్రంగా కడిగి మురికి లేకుండా చేదు లేకుండా చాలా చక్కగా కడిగే వాళ్ళు ఉంటారు. కాబట్టి కొంతమంది శుభ్రత ఇది కూడా ఈ యొక్క బొమ్మ కూడా ఏంటంటే చాలా శుభ్రతకు ప్రాధాన్యత ఇస్తారు అన్నమాట. చాలా శుభ్రంగా తన యొక్క శరీరాన్ని ఆ రెక్కలని, ఆ తోకని, ఆ ముక్కు దగ్గర కానీ కళ్ళ దగ్గర కానీ ఎక్కడ చూసినా కానీ చాలా శుభ్రంగా పాలతో కడగబడినట్టుగా మలినాలు లేకుండా. నువ్వు ఇప్పుడు క్యాలీఫ్లవర్ ఏదో ఉంటుంది, ఆ క్యాలీఫ్లవర్ ఉన్నప్పుడు దాని అడుగున పురుగులు ఉంటుంది. చాలా కొంతమంది చూసుకొని దాన్ని విరిచి అడుగున పురుగులు లేకుండా చాలా చక్కగా తీసి చేసేవాళ్ళు ఉంటారు. కొంతమంది దాన్ని అలా కోసి చేసేవాళ్ళు ఉంటారు. రకరకాలుగా ఉంటారు. రకరకాల పక్షులు కూడా అలాగ ఉంటుంది. శుభ్రత లేకుండా అసహ్యంగా ఎలా పెడతాలో జీవిస్తూ, ఎలా పెడతాలుగా తిరుగుతూ, ఎలా పెడతాలో తింటూ, ఆ మట్టిలో దొరుకుతూ శుభ్రత లేకుండా ఉంటూ ఉంటాయి. అందుకనే ఇక్కడ ఆయన ఏవో పక్షులతోటి వాటితోటి వీటితోటి పోల్చలేదు. ఆయన కన్నులని నదీ తీరంలో ఉండేటువంటి గువ్వ కన్నులతో పోల్చుకుంటున్నారు. అవి నదీ తీరంలో ఉంటుండే శుభ్రంగా అర్థమైందా? కాబట్టి ఆ నదీ తీరంలో ఉండే గువ్వ కన్నులు ఎలాగైతే ఉన్నాయో అలాగే ఆయన యొక్క కన్నులు కూడా అవి చాలా ఏ పాపము లేకుండా, ఏ చెడుతనము లేకుండా చాలా శుభ్రమైనటువంటి కన్నులు, చాలా శుద్ధిగా ఉన్నటువంటి కన్నులు. ఆయన కన్నులు ఏమి నలుసులు ఏమీ లేకుండా ఎప్పటికప్పుడు కడగబడితే ఎలా ఉంటాయి, కడిగబడిన కన్నులు ఎలా ఉంటాయో ఆ విధంగా పాలతో కడగబడినట్టుగా అలాగే తాచిన రక్తం వలె, అంటే మెరుస్తూ ఉండే రక్తం వలె అది ఎలాగైతే ఉంటుందో ఆయన యొక్క కన్నులు కూడా ఆ విధంగా ఉన్నాయి. అంటే ఆయన కన్నులు
ఆయన కన్నుల ద్వారా వాళ్ళని వీళ్ళని పాపంలో పడవేసే కన్నులు కాదు. కొంతమంది స్త్రీల కన్నులు ఉంటాయి, వాళ్ళని వీళ్ళని చూసి ఆ కంటి చూపుతో పడేసే స్త్రీలు ఉంటారు. వాళ్ళు ఆ చూపును పడిపోయి వాళ్ళ చుట్టూ దిగుతుంటారన్నమాట. అందుకే స్త్రీ కంటి చూపుతో కట్టేస్తే, ఇక్కడ మేకుకి ఎలాగైతే బోడలుండే ఆ మేకు మేకలుండే ఆ మేకు కట్టేస్తే ఆ మేకు చుట్టూ అలా తిరుగుతూ ఉంటాయి అనమాట. అలాగే ఆ స్త్రీలు ఏం చేస్తుంటారంటే చాలా మంది ఆ విధంగా వాళ్ళ యొక్క కళ్ళతోటి వాళ్ళని ఏం చేస్తారు, ఆ పురుషుల్ని కట్టిపడేస్తారు. ఆ కట్టిపడేసినప్పుడు ఆ స్త్రీలు ఏంటంటే ఆ స్త్రీల చుట్టే తిరుగుతుంటాడు అనమాట. వాళ్ళ చుట్టే తిరుగుతుంటాడు, వాళ్ళ చుట్టే తిరుగుతుంటారు. వాళ్ళు ఇంకా చుట్టూ తిరుగుతూ వాళ్ళెవరితో మాట్లాడితే తట్టుకోలేడు, వాళ్ళెవరితో మాట్లాడితే తట్టుకోలేడు, వారికి ఎవరైనా సాయం చేస్తుంటే తట్టుకోలేడు. ఆ విధంగా వాళ్ళ మీద మనసు పెట్టుకొని ఆ విధంగా గొడవలు పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు చాలా మంది. ఆమె నాది, ఆమె నాది, ఆమె నాదని ఈ విధంగా లోకంలో బోల్డ్ గొడవలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి పిల్లారా, ఆయన కన్నులు ఆ విధంగా పాపములో లేదా పాపం వాళ్ళని పడేసే కన్నులు కాదని అర్థమైందా? కొంతమంది ఏం చేస్తారు చెప్పండి, వాళ్ళతో ఎవరైనా మగవాళ్ళతో అవసరం ఉందనుకోండి, ఒక లుక్ అలా లుక్ చూస్తారు. చూడగానే ఆ లుక్ మాయలో పడిపోయి అమ్మా ఆమె డైరీ ఫార్ సెంటర్కి వెళ్ళిద్దామని అనుకో, డైరీ ఫార్ సెంటర్ ఎందుకు మెయిన్ రోడ్ వెళ్ళి తెచ్చేస్తాను, ఇంకో మెయిన్ రోడ్డు కాదు, లేదా సామాన్ కూడా వెళ్దామంటావా అంటే ఆ చూపుకి పడిపోయి ఎంత పర్యాయం చేస్తాడనమాట, ఏదైనా తీసేస్తుంటాడు అనమాట. ఆ పాపకు చూపులో పడిపోయి ఆయన మీద ఆశ పెట్టుకుని ఇంకా అలా తిరిగేస్తాడు, ఎలా తిరిగేస్తాడు, ఇంకా వాక్యం వింటున్నా కానీ ఎక్కడ ఉంటున్నా కానీ ఆ కను దృష్టి అంతా కూడా వాళ్ళ గురించి ఆలోచిస్తూ వాళ్ళ వైపు చూస్తూ ఉంటాడనమాట. నీకు అర్థమైందా? ఆ విధంగా పడగొట్టే స్త్రీలు ఉన్నారు. ఆ స్త్రీలు కన్నులు కడగబడిన కన్నులు కాదని. పురుషులు కూడా అలాగే ఉంటారు చాలా మంది. ఆ చూపు పాపంలో ప్రేరేపించేటువంటి చూపు అది, ఆ కన్నులని. ఆ పురుషుల యొక్క కన్నులు ఏం చేస్తుంటే వాళ్ళ యొక్క కన్నులు ఏదైనా స్త్రీ కనపడినప్పుడు ఆమెను పాపం వైపు పాపపు చూపు చూస్తారన్నమాట. దాన్ని మోహపు చూపు అంటారన్నమాట. ఆ చూపు చూపుతారు. అలాంటి కన్నులు కలిగిన వాళ్ళందరూ కూడా అపవిత్రమైన కన్నులు కలిగిన వారు, మురికితో ఉన్నటువంటి కన్నులు కలిగిన వారు. వాళ్ళ కన్నులు వాళ్ళ నేత్రాలు చెడుతరములో ఉన్నాయి. కానీ ఈయన దగ్గరకు చాలా మంది స్త్రీలు వచ్చారు, ఆయన దగ్గరికి పురుషులు వచ్చారు. చాలా మంది వచ్చి ఆయన దగ్గర స్వస్థత పొందిన వారు ఉన్నారు, పాపాలు క్షమించబడిన వారు ఉన్నారు, మార్చబడిన వారు ఉన్నారు. కానీ ఆయన యొక్క నేత్రాలు ఎప్పుడు కూడా పవిత్రముగానే ఉన్నాయి. ఆయన ఆయన నేత్రములు ఏమన్నా చెప్పండి, ఏ మాత్రం కూడా కళల్లో పాపము లేదు. అందుకని వాళ్ళ చూపుని బట్టి వాళ్ళు ఏమైనారో చెప్పచ్చు. వాళ్ళ చూపు ఎప్పుడు కూడా లోకం మీద ఉందనుకోండి, వాళ్ళ లోక సంబంధమైనటువంటి మనసు కలిగిన వారు. కాబట్టి పిల్లారా, మీరు ఆయన యొక్క నేత్రాలు మనం చూసినప్పుడు వాటిలో ఏ పాపము కూడా లేదు, ఆయనలో ఏ పాపము కూడా లేదు. అంత పవిత్రముగా ఆయన పవిత్రమైన ఆలోచనతో చూసేవాడు. నా సహోదరి సహోదరులు అన్నట్టుగా, నా సహోదరి సహోదరులు అన్నట్టుగానే ఆయన నేత్రములో జాలి ఉంది. ఆయన నేత్రం చెప్పండి, ఆయన నీకులాగే మనుషులు చూశాడు, మనుషులతో మాట్లాడారు, మనుషులు చూశాడు. కానీ నీ చూపుకి ఆయన చూపు తేడా ఉంది. ఆయన చూపు మనుషులు చూసినా, మనుషులు మాట్లాడినా, చూసి మాట్లాడినా, వాళ్ళు వెళుతున్నా వస్తున్నా చూసినా ఆ చూపులో పవిత్రత ఉంది. కానీ నీ చూపులు ఏంటంటే వాళ్ళు వెళ్తున్నా వస్తున్నా వాళ్ళతో మాట్లాడుతున్నా నీ చూపు అంతా కూడా అదే చెడు చూపు అనమాట, కడగబడని పాపముతో ఉన్న చూపు. నువ్వు అలాగే కాకుండా ఎదుటి వాళ్ళని కూడా నువ్వు ఎవరైనా సహోదరు మాట్లాడుకుంటే నువ్వు అలాంటి వాడు కాబట్టి వాళ్ళని కూడా అలాగే అడిపోయి ఉంటావు. కొన్నిసార్లు ఆ చూపుతో చేస్తుంటావు అనమాట. సహోదరులుగా మాట్లాడుకుంటున్నా నీ చూపు మంచిది కాదు కాబట్టి నువ్వు కూడా వాళ్ళని చెడ్డ చూపుతో చూస్తుంటావు. కాబట్టి ఎవరైనా సహోదరులు లేకపోతే నీ యొక్క సహోదరుడు ఎవరితోనైనా సహోదర భావంతో మాట్లాడుతున్నాడు అనుకోండి,
నీ సహోదరి ఎవరితో సహోదరి భావంతో సహోదరి భావంతో మాట్లాడుతుంది అనుకోండి, నువ్వు అలా అనుకో, ఎందుకంటే నీ బుద్ధి అలాంటిది కాబట్టి నీవేం చేస్తుంటావంటే వాళ్ళు అలా మాట్లాడుతున్నా నువ్వు చెడుగా తీసుకుంటావు ప్రతిదీ కూడా, అది కూడా అపవిత్రమైన చూపే. వాళ్ళకి నువ్వు రౌకుతనాలు అడ్డుకడుతుంటావు, వాళ్ళు మాట్లాడుకుంటే ఓ ఆ బ్రదర్ నా ఇష్టపడుతున్నట్టుంది, ఈ సిస్టర్ ఆయన ఇష్టపడుతున్నట్టుంది, అలా ఊహించుకొని ఆ విధంగా లేని వార్తలు కూడా పుట్టిస్తుంటావు, అది శాపగ్రస్తులు అవుతాడు అలాంటి. అలాంటి ఏమవుతాడు చెప్పండి? ఆ విధంగా చాలా మంది వాళ్ళ మీద లేని వార్తలు పెట్టేవాళ్ళు, ఊహించుకునే లేని వార్తలు పుట్టించే వాళ్ళు ఉంటారు, అది శాపము అని బైబిల్ చెప్తుంది. ఆ విధంగా సహోదరుల మధ్య కూడా నీ చూపు సరైనదిగా ఉండాలి. నీకులాగే అందరూ అలా ఊహించుకోకూడదు, నీకులాగే అందరూ కూడా అలాగా ఊహించుకున్నట్టయితే నువ్వు కూడా అపవిత్రమైన నేత్రాలు వెళ్ళకూడదే. నీ నేత్రం, ఎందుకంటే నువ్వు వేల పాలన వచ్చినా కానీ వేల పాలనలో కూడా అక్కడ సహోదరులు ఉంటారు, ఒకరికొక అనురాగంతో ఉంటారు. ఇప్పుడు నువ్వు ఉన్నావు అనుకో, అక్కడ స్త్రీలందరితో నా సహోదరి వాళ్ళు నా సహోదరుడు కలుసుకుంటారు. అక్కడ నీ భార్య అని ఇలా చెప్తారు, కుదరదు. అలాంటి వాళ్ళు ఇక్కడే ఉంటారు. అలాగే నీ యొక్క భార్య అక్కడ అక్కడ అందరూ సహోదరులు ఉంటారు, నా సహోదరుడు అక్కడ ఇలాంటి కాముకు నాడు ఉండవు, కలుసుకోలేదు, అలా ఉంటారన్నమాట. నువ్వు అలాగా ప్రతిదీ కూడా చెడుగా తీసుకునే వ్యక్తి అనుకో, ఇక్కడే ఏది చేస్తాడు ఆయన. ఎందుకంటే అక్కడికి వచ్చినాక నేను ఏది చేస్తానంటే లింకులు ఎట్టడము, రంకుతనాలు ఎట్టడము, అది ఐదో విధంగా చేసి అక్కడ కూడా ఏం చేస్తుంటే పౌరు చేసేస్తాం. అందుకని అసలు అలాంటి వాళ్ళు ఎవరు కూడా రాకుండా ఆయన వంటి నేత్రములు కలిగిన వారే తీసుకొని పోతారు. మిగతా వాళ్ళు ఎవరు రారు. ఆయన నేత్రాలు ఎలా ఉన్నాయో ఈ నేత్రాలు కూడా అలాగే ఉండాలి. ఆయన నేత్రాలు ఎలా ఉన్నాయో వధువు నేత్రాలు కూడా అలాగే ఉంటాయి. అందుకని అలాంటి వాళ్ళు చూసినప్పుడు పరిచయం చేయడానికి భయపడిపోతుంటారు, మాట్లాడుకోవడానికి భయపడిపోతుంటారు. బాబోయ్ వీళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఏమంట కడతాడు బాబోయ్ అని ఆడవాళ్ళు కానీ, బాబోయ్ ఈయనతో మాట్లాడినది ఏమంట కడతాడని మగాళ్ళు కానీ ఆ విధంగా భయపడిపోతుంటారు. అలాంటి వ్యక్తిని, ఆ చెడ్డ స్వభావం కలిగిన వ్యక్తిని ఏమి నింద మోపుతారో, ఏం చేయాలి, లేకపోతే రంగుతనం అట్ట కడతాడో అని చెప్పి భయపడుతూ ఉంటుంటారు అన్నమాట. కాబట్టి పిల్లారా, అలాంటి భయం కలిగిన వాతావరణం లేకుండా వాళ్ళు చక్కగా పరిచయం చేసేలాగా నువ్వు ప్రోత్సహించాలి. ఆయన ఇష్టం అలాగే నువ్వు భయపెడుతూ ఉండి వాళ్ళు భయపడుతూ ఉండాలనుకోండి, నువ్వు ఆయన రాజ్యానికి రావు. ఎందుకంటే అక్కడ పోయినా కూడా వాళ్ళు అదే విధంగా భయపడుతూ ఉంటారు, నీ వైపు చూస్తుంటారు, నీ గురించి ఆలోచిస్తుంటారు. ఎవరు భయపడుతుంటే వాళ్ళు నీకు ఆలోచనకు వస్తుంటారు, హృదయానికి వస్తూ ఉంటారు. అందువల్ల ఎప్పుడు కూడా నీ హృదయానికి ఆయనే ఆలోచనకు వస్తూ ఉన్నారు. ఆయనే ఆలోచనకు రావాలి, ఆయన వాక్యం ఆలోచనకు రావాలి. అప్పుడు ఆయన వాక్యం ఆలోచనకు వస్తూ దాన్ని పాటిస్తూ ఉన్నప్పుడే పరలోక రాజ్యానికి వస్తారు తప్ప వీళ్ళకి భయపడి నువ్వు కొన్ని చేసి కొన్ని చేయక అలా ఉంటే విడిచిపెట్టబడతావు. నువ్వు అందుకని పిరికివారు ఆయన రాజ్యానికి ప్రవేశించాలని బైబిల్ చెప్తుంది. పిరికివారు అనగా ఎవరో భయపడిపోయి ఆయన ఆజ్ఞలు పాటించకుండా ఉంటారన్నమాట. వాళ్ళు ఆ యొక్క నిందలకు భయపడిపోయి, శ్రమలకు భయపడిపోయి, లేనిపోయి నిందలు మోపి శ్రమ పెడతాడో బాబోయినా అని భయపడిపోయి ఆ కార్యాలు సరిగా చేయని వారు, పిరిగివారు ఆయన రాజ్యానికి రాను. అందువల్ల ఆయనకు మాత్రం, ఎందుకంటే నేను లెక్క అప్పగించాల్సింది ఆయన్ని, లెక్క చూసేది ఆయన, నేను లెక్క అడిగేది ఆయన. కాబట్టి మనుషులు కాదు. అందులో మనుషులకు కాదు, వాక్యానికి భయపడి నువ్వు ప్రతిదీ నెరవేర్చాలి. నువ్వు దోషులుగా నిలబడాలి. హల్లెలూయా. ఆ విధంగా పిల్లారా మీరు ఆలోచన చేయండి. ఆ నేత్రాలు పవిత్రమైన నేత్రాలు. ఆ నేత్రములు ఏ పాపము లేదు. ఆ నేత్రాలతో మీరు చూడండి, ఏ దొంగతనాలు చేసే నేత్రాలు కాదని, అన్యాయం చేసే నేత్రాలు కాదని. బైబిల్ ప్రకారంగా నేత్రములు అనగా మనస్సు. బైబిల్ ఏం చెప్తుంది చెప్పండి? ఈ దేహములకు దీపము కన్నే అనే ఒక సందర్భంలో. అంతేకాకుండా మీ మనోనేత్రము వెలిగించబడినందున ఆనంది. అంటే బాహ్య నేత్రము ఎలాగో మనోనేత్రము కూడా అలాగే. ఆ మనసును బట్టి నేత్రాలు పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. ఈ కళ్ళు చెప్తుంటాయి నీ మనసు ఏంటో. నీకు అర్థమేగా? నువ్వు ఏ మనసుతో చూస్తున్నావో, ఏ మనసుతో నువ్వు ఏ మనసుతో చూస్తున్నావు అనేది నీ కళ్ళు చెప్తా ఉంటాయి. నువ్వు మంచి మనసుతో చూస్తున్నావా,
లేకపోతే చెడు మనసుతో చూస్తున్నావా అని ఆ స్త్రీలు ఆ యొక్క మనసు ఏమిటో ఆ కళను బట్టి తెలిసిపోద్ది. పురుషుడు మనసు ఏమిటో కూడా ఆ కళను బట్టి తెలిసిపోతుంది. అందువల్ల అక్కడికి వచ్చే వేల పాలనలో ఉండే వాళ్ళందరూ కన్నులన్నీ కూడా ఏ పాపము లేకుండా, వాళ్ళ మనస్సులో ఏ పాపము లేకుండా చాలా ఆ గువ్వ ఎలాగైతే నదీ తీరం మీద కడగబడితే దాని కన్నులు, దాని యొక్క ఆ గువ్వలు ఎలా శుభ్రంగా ఉంటాయో అలాగే నీ కన్నులు కూడా వాక్యము చేత కడగబడి ఎప్పుడు చూసినా కానీ అవి చాలా శుద్ధిగా ఉంటాయి అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఆయన యొక్క జీవితంలో మనం చూసినట్లయితే ఆయన కన్నులు పాపం వైపు ప్రేరేపించేవి కాదు, కానీ అవి పరలోకం వైపు నడిపించేటువంటి కన్నులు. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా మనము ఒక వాక్యాన్ని మనం చూద్దాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనం. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగా నీ కనులెప్పులు నీ ముందర సూచిగాను చూడవాలి. ఆయన నామనిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యెషయా గ్రంథము 33వ అధ్యాయము 15వ వచనం. నీతిని అనుసరించి నడుచు, యథార్థంగా మాట్లాడుచు, నిర్బంధం వల్ల వచ్చే లాభమును ఉపేక్షించు, లంచం పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని, హత్యను మాట వినకుండా చెవులు మూసుకొని, చెడుతనము చూడకుండా కన్నులు మూసుకునేవాడు ఉన్నత స్థలంలో నివసించిన ఆయన అందుకని చెడుతనాన్ని చూడకుండా, మీకు అర్థమైందా? చెడ్డ వాటిని చూడకుండా, అపవిత్రమైన వాటిని చూడకుండా నీ కన్నులు ఏం చేయాలి చెప్పాలి? అవి కాపాడుకోవాలి. అందుకని ఆ కన్నులు ఆ విధంగా ఉన్నట్లయితే అవి పవిత్రమైన కన్నులుగా ఉంటాయి. కానీ చెడ్డ వాటిని చూసే కన్నులుగా ఉన్నట్లయితే చాలా మందికి ఎప్పుడు కూడా చెడు చూడాలని, చెడు వినాలని, చెడు వినాలని. అదేగా ఈ లోకం అంతా కూడా అందుకే వాళ్ళ కన్నులు ఎప్పుడు కూడా చెడ్డవాటి మీదనే, వాళ్ళ యొక్క చెవులు ఎప్పుడు కూడా చెడ్డవాటి మీదనే. కానీ ఆయన యొక్క కన్నులు ఎప్పుడు కూడా చెడ్డవాటి మీద ఉండేవి కాదు. ఎందుకంటే చెడ్డవాటి మీద పెడితే చెప్పండి, ఆ కన్నులు అపవిత్రం అయిపోతాయి. ఆ కన్నులు ఏమైపోతాయి చెప్పండి? అపవిత్రము, మురికైపోతాయి. అందుకని మురికి కాకుండా ఉండాలంటే ఆ కన్నులని వేటిని పడితే వాటిని చూడకుండా, వేటి వైపు పడితే వాటిని వెళ్ళలేకుండా నీ కన్నులు సూటిగా ఆయన వైపే ఉండాలి. అదేలేయా. అందుకని మీ తలను పైకెత్తుడి అని దాని అర్థమేంటి? మీ కన్నులని పైకెత్తుడి, మీ కన్నులు ఆయన వైపు నుంచి ప్రార్థించండి. కాబట్టి ఆయన కన్నుల్లో ఏ పాపమో లేదు. ఆ కన్నుల ద్వారా, తన చూపు ద్వారా ఎవరిని కూడా పాపంలోని కాయా, ఏ స్త్రీలను కూడా పాపంలోని కాయా, ఏ పురుషులను కూడా పాపంలో నడిపించేటువంటి వాడు ఆయన కాదు. అలాగే మనం ఏలి కుమారులు మనం చూస్తే, ఏలి కుమారులు ఏం చేసేవారు? అక్కడ చక్కగా వచ్చే స్త్రీలందరినీ కూడా ఏం చేశారంటే, వాళ్ళు ఏలి కుమారులు తమ కన్నుల ద్వారా వాళ్ళని పాపంలో నడిపించేశారు, పాపాలు చేశారు. అలాగే అలాగే సరస్వతి కుమారులు కూడా నల్లు కుమార్తె యొక్క చక్కదనాన్ని చూడండి. ఆదికాండములో మనం చూసింది, ఆదికాండము 6వ అధ్యాయము, ఆదికాండము 6వ అధ్యాయము 2వ వచనం. సరస్వతిమతుల కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారు తమ మనస్సుకు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకుని. ఇక్కడ చూడండి, సరస్వతిమతుల కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి సరస్వతిమతుల కుమారులు. అలాగే నరుల కుమార్తెలు ఏమంటే ఇప్పుడు లోకస్తుల పిల్లలు చాలా చక్కగా ఉంటారు, చక్కగా బట్టలు వేసుకొని, స్టైల్గా బట్టలు వేసుకొని ఆడపిల్లలు చాలా చక్కగా అందంగా కనపడుతూ ఉన్నారు. ఈ నరుల కుమార్తె యొక్క కన్నులు ఆ చక్కదనం వైపు ఉంచారు వాళ్ళు. అందుకనే కన్నులు ఎప్పుడు కూడా అందమైనటువంటి
చెడుతో అందం ఎప్పుడు కూడా చెడు ఎప్పుడు కూడా అందంగా ఉంటుంది. చెడు ఎప్పుడు కూడా అందంగా ఉంటుంది. చెడు ఎప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి. అందుకని మనుషులు అక్కడ ఇజ్రాయేల్ ఐగుప్తు నుండి కానానికి వెళుతున్నప్పుడు అక్కడ వేశ్యలు లేకపోతే చెడ్డ స్త్రీలు లేకపోతే అన్ని స్త్రీలు ఉండేవారు. ఆ అన్ని స్త్రీలు ఏం చేసేవారు చెప్పండి, చక్కగా చూడండి, చక్కగా శుభ్రంగా వస్త్రధారణ చేసుకొని, శరీరం కనపడకుండా చక్కగా వస్త్రధారణ చేసుకొని ఆ విధంగా ఉండే స్త్రీలు ఉంటారు. ఇలా అది పరలోక సంబంధమైన వస్త్రధారణది. కానీ లోక సంబంధమైన ఆ రోజుల్లో ఆ స్త్రీలు ఎలా ఉండేవారంటే, చేతులు కనపడే అదే వాళ్ళ యొక్క మొక్కలు గాని, నడుము భాగము గాని, కాళ్ళు భాగాలు గాని అవి ఇవి కనబడేలాగా వాళ్ళ వైపు చూడడానికి ఆ విధంగా ఆకర్షించేవారు అనమాట. ఇక అదేలా చాలా మంది స్త్రీలు ఆ విధంగా చేస్తారు. వాళ్ళ వైపు చూడాలని, పురుషులు వాళ్ళ వైపు చూడాలని, వాళ్ళ వైపు చూడాలని, వాళ్ళ చక్కదనాన్ని చూడాలని కాళ్ళు చూపించడము, నడుము చూపించడము, పొట్ట చూపించడము, అదేలా మెడ చూపించడం, పెద్ద మెడ చూపించడం, ఇంకా పెద్ద మెడ పెట్టుకొని దాని రకరకాల డిజైన్లు పెట్టి ఆ డిజైన్ చూసి అలా ఊపిపోతారని ఈ విధంగా అది పాపం వల్ల అందంగా కనపడుతుంది. పాపం ఎప్పుడు కూడా ఎలా కనపడుతుంది చెప్పండి, శరీరం అంతా కనపడుతూ అందంగా కనపడుతుంటుంది పాపం. అందుకని ఆ విధంగా అందాన్ని కనబరుచుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. యొక్క నొల్లు కుమార్తెలు వాళ్ళ యొక్క కాళ్ళు మోకాళ్ళ వరకు ఇలాంటి వస్త్రాలు తీసుకుని మోకాళ్ళ కిందగా ఆ యొక్క కనబడేలాగున, వీపులు కనపడేలాగున, ఈ విధంగా ముందు భాగాలని కూడా కనబడేలాగున, ఈ విధంగా వాళ్ళని చూస్తూ ఆ శరీర అవయవాలను కూడా కనబడేలాగున బిలుసుగా వస్త్రధారణ చేసుకుని అలా ఇలా తిరుగుతూ ఉండేవి. చూడడానికి అది అందంగా అనిపించదు. అది పాపం. పాపం ఎప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి, అందంగా కనబడుతుంది. అదే నువ్వు శుభ్రంగా నీటుగా శరీరమే కనబడకుండా చక్కగా చీర కట్టుకుని చక్కగా ఉన్నావు అనుకోండి, ఏమందంగా ఉంది అంటారన్నమాట. మీరు అదేనా? అందుకని చాలా మంది అందాల పోటీల్లో పెట్టేటప్పుడు ఈ విధంగా ఎవరైతే చక్కగా కనబరుస్తుంటారో ఆమె చాలా అందంగా ఉంటారు. కాబట్టి పిల్లల పాపం ఎప్పుడు కూడా అందంగా ఉంటుంది. అందువల్ల సరస్వతిమతుల కుమారులు వాళ్ళ చూపు ఎప్పుడు కూడా ఆ సేవలేదే ఉంటుండేది అనమాట. వాళ్ళ కన్యాత్రాలు ఎప్పుడు వాళ్ళని చూసి, వాళ్ళ చక్కదనాన్ని చూసి ఆశించి ఆ పిల్లలు వాళ్ళు పెళ్లి చేసేసుకున్నారు. నేత్రాలు ఎప్పుడు ఎలా ఉండాలి, వాళ్ళ సరశక్తిమంతుల కుమారులే కానీ వాళ్ళ నేత్రాలు సరశక్తిమంతుల కుమారులే, సరశక్తిమంతుల నేత్రాలు కాదని. వాళ్ళ నేత్రాలు కలిగిన వారైతే అందం ఓసకరమని, సౌందర్యం వర్ధమని వాళ్ళ నేత్రాలు అందం వైపు ఉంచేవారు కాదు. వాళ్ళ మనస్సు అందం వైపు ఉండేది కాదు. అదేనా? అందం వైపు ఉండేది కాదు. అందుకని వాళ్ళ యొక్క నేత్రాలను కూడా పిత్తరతో ఉండేవి, చెడుతనంతో ఉండేవి, మురికితో ఉండేవి. అందుకని వాళ్ళు చూపు ఎప్పుడు కూడా ఆ యొక్క అమ్మాయిల మీదే, అన్ని స్త్రీల మీదే, అన్ని యొక్క పిల్లల మీదే. క్రైస్తవుల పిల్లలు అంటే చాలా నీట్గా చక్కగా పద్ధతిగా ఉంటారు, అందంగా కనపడరు. వాళ్ళైతే రకరకాల కొప్పులు పెట్టుకొని, రకరకాల వైబ్రేట్ చెప్పుకొని, మూతికి రంగులు వేసుకొని, మేకప్లు వేసుకొని, మెడకాయదంతా కూడా మందిరెద్దులాగా అలంకరించుకొని చాలా అందంగా కనపడతా ఉంటారు. కనపడుతూ ఉంటారు కంటే మీరు చూపాలంటే అటు పోతుంది అనుకోండి, అపవిత్రమైన నేత్రాలు కలిగిన వాడు. నువ్వు అక్కడికి వచ్చినా కూడా రకరకాలుగా ఏమని చూస్తుంటావు. అక్కడికి వచ్చిన వేల పాలకు వచ్చినా అక్కడ అమెరికాలకు సంబంధించిన యూరోపియన్ కంట్రీస్, చైనా నుంచి కానీ చాలా చక్కని స్త్రీలు, చక్కని పురుషులు, లేకపోతే అన్ని దేశాల నుండి ఆ వెయ్యేళ్ళ పాలనలోకి వస్తారు. అప్పుడు అన్ని రంగుల వాళ్ళు అక్కడ ఉంటారు, ఆయన నామనిస్తారు. అలేలుయా. ఇంటి కరంలో ఉన్నవారు అక్కడికి వస్తారు అన్నప్పుడు అల్లేలు చెప్పరా, కానీ అన్ని రంగులో వస్తారు అలేలు అన్నారు. అర్థమైనా? కాబట్టి అక్కడికి వచ్చినప్పుడు అది ఒక బొకేలా ఉంటుంది అనమాట. అంటే బొకేలో రంగురంగుల ఫ్లవర్స్ ఉంటాయి. మనం ఎవరిని వచ్చినప్పుడు వాళ్ళకి ఆ బొకే ఇచ్చి, అంటే ఫ్లవర్ పుష్పాల గుర్తునిచ్చి, పూల గుర్తునిచ్చి వాళ్ళు ఆహ్వానిస్తూ ఉంటారు. గౌరవం అనమాట, సన్మానం అనమాట. వాళ్ళు ఓరికనే చేర్చుకోకుండా ఆ విధంగా చేర్చుకుంటున్నాం అనమాట. అది ఎలాగైతే ఉంటుందో
అంటే వైట్ ఫ్లవర్స్ ఉంటాయి, రెడ్ ఫ్లవర్స్ ఉంటాయి, బ్రౌన్ కలర్ లో ఫ్లవర్స్ ఉంటాయి, ఇలాగ రకరకాల. అలాగే ఇంగ్లాండ్ పాలన కూడా ప్రజలు ఎలా ఉంటారంటే బ్రౌన్ కలర్ లోను, నల్లగాను, ఎర్రగాను, తెల్లని రంగుల్లో ఉంటుంటారు అక్కడ. కానీ అక్కడ మేము కూడా అలాంటి చూపు కలిగిన వాళ్ళు ఈ విధమైన చూపుగా నన్ను కుమారులు ఎలాగే సరస్వతి కుమారులు ఎలాగైతే నన్ను కుమార్తె వంక చూస్తున్నారు, చక్కదనాల వైపు చూస్తున్నారు. ఆ యొక్క ముక్కు ఎలా ఉంది, కళ్ళు ఎలా ఉంది, నడుము ఎలా ఉంది, చేతులు ఎలా ఉంది, కాళ్ళు ఎలా ఉంది, ఈ విధంగా అలా పరిశీలించి చూసేవారు కాదు కొంతమంది. అదేనా ఈ టైప్ వాళ్ళందరూ అక్కడ రారు. ఆ నన్ను కుమార్తెలు అలా చూస్తుండే వీళ్ళు చక్కదనాన్ని అంతా. వాళ్ళు కూడా జిల్లులకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి చాలా చక్కగా సన్నగా నాజుగ్గా తయారైపోయారు అనమాట. పక్కలు లేకుండా కాళ్ళు చేతులు సన్నగా ఉండేలాగా మంచి మనసుతో చూపించవచ్చు, కాదంటలేదు. ఏదో ఆడవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కదా, వాళ్ళని సాయం చేద్దాం, అది మంచి మనసే. కానీ వాళ్ళ మీద ఏదో ప్రేమ పెంచుకొని ఆ విధంగా చేయడం అనేది అపవిత్రమైన నేత్రాలు అన్నమాట. కాబట్టి మీ కన్నులని లోకంలో అందంగా కనబడేటువంటి అపవిత్రమైన వాటి వైపు కాకుండా, ఈనాడు పార్కులు చూడండి అందంగా ఉండొచ్చు, బీచ్లోని అందంగా ఉండొచ్చు, ఇవన్నీ అందంగా ఉండొచ్చు, చెట్లు, రోడ్లు, ఆ కుర్చీ బల్లలు చాలా అందంగా కనబడుతుంటాయి. కానీ అక్కడికి వచ్చేటువంటి మనుషులు మాత్రము అమ్మాయిలు అబ్బాయిలు కాలేజీలు ఎగ్గొట్టేసి, స్కూళ్ళు ఎగ్గొట్టేసి, అవి మానేసి పిల్లల తల్లిదండ్రులు అనుకుంటారని స్కూల్కి వెళ్ళారు, కాలేజీకి వెళ్ళారు అనుకుంటారు. వాళ్ళు బీచ్ దగ్గర తిరుగుతూ ఉంటారు, కొంత తాగుతూ ఉంటారు. అందులో ఎక్కడ చూసిన బాటిళ్ళు, అమ్మాయిలు అబ్బాయిలు జంటలుగా తిరుగుతూ ఉంటారు. అక్కడ అదొక రకమైన ఆత్మ పని చేస్తూ ఉంటుంది. అక్కడ చూడండి ఇలారా, అక్కడ అపవిత్రమైన నేత్రాలు. బీచ్ చాలా మంది ఆ బీచ్కి వెళ్ళావు ఎందుకు వెళ్ళేవరా, లేకపోతే పార్కుకి ఎందుకు వెళ్ళేవరా. వాళ్ళ కొంతమంది పిల్లలు వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్న గొడవ చేసి వాళ్ళ స్కూల్లో అమ్మాయిలు ఎవరో వస్తున్నారు అనుకోండి బీచ్కి, చెప్పకుండా అదే టయానికి అదే రోజున వాళ్ళు పేరెంట్స్ ని తల్లిదండ్రుల్ని బలవంతం చేసి తీసుకెళ్ళేటువంటి పిల్లలు ఉంటారు మరి చాలా మంది. అక్కడ వెళ్ళి కూడా బీచ్ చూడడానికని, పార్కు చూడడానికని, కోరని మనడుగులు చూడడానికని వెళ్తారు, ఏమి చూడరు. లగ్నంగా చూసేవాళ్ళని కొద్దిమంది. ఈ చూడడం మానేసి ఎవరైనా జంటలుగా అమ్మాయి అబ్బాయి ఎవరొస్తున్నారు అలాగా వెళతా ఉంటారు, కానీ వాళ్ళ వంక చూస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళ హృదయాల్లో అయ్యే ఉంటుంటాయి. లగ్నంగా అదే వాళ్ళు ఎలా మాట్లాడుతుంది చూడు, వాళ్ళు ఎలా నడుపుతున్నాడు చూడు, అది అబ్బాయి మా ఊరు అబ్బాయే, మా ఇంటి దగ్గర అబ్బాయే, అమ్మాయి ఉన్నది, ఈ విధంగా మాటలు చెప్పుకుంటా ఈ విధంగా వెళ్ళిపోతూ ఉంటారు. అందువలనే మన నేత్రాలు అలాంటి వాటి వైపు కాదు, అలాంటి వాటి మీద కాకుండా మన నేత్రాలు ఎప్పుడు ఎక్కడ చెప్పండి, ఆయన వైపు ఉండాలి. అందుకనే వాటిని చూసి నేర్చుకుని పిల్లలు పాడైపోతున్నారు. సరస్వతి కుమారులు కూడా అలాగే పాడైపోయారు. జంటలుగా చూసి ఆ అమ్మాయి అనుకుంటుంది, నాకు కూడా మా స్కూల్లో ఒక అబ్బాయి ఒకటే మాట్లాడుతుంటాడు, ఆ అబ్బాయిని నేను చక్కగా తోడు చేసుకుని వెళ్ళిపోతే బాగుండు అనుకుంటుంది. అవి చూసి అలాగే అబ్బాయి కూడా అనుకుంటాడు, కాలేజీలో ఒక అమ్మాయి నాతో బాగా మాట్లాడుతుంది, ఇదిగో వీళ్ళు చూసి చక్కగా ఇది వాళ్ళ పాపం అనిపించింది కా ఆడు ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోతాడు. ఇది అలాంటి వాటి దగ్గరికి, అలాంటి వాటిని చూపించడానికి, అలాంటి వాళ్ళ కళలో పడతాయి అనుకున్నప్పుడు అలాంటి ప్రాంతాలకు ఆ పిల్లల్ని తీసుకుని వెళ్లకుండా పరిశుద్ధమైనటువంటి ఆయన చూచేలాగున, ఆ కళను పైకెత్తి ప్రార్థించేలాగున ఆ నేత్రాలను కూడా పరిశుద్ధమైన బైబిల్ చెప్తుంది. ఎదుటి వారిని చూడమ్మా, ఒకసారి మనము లోకాసు వార్త 6వ అధ్యాయము 14వ వచనంలో, నీవు నీ కంటిలో ఉన్న దూరము మంచిగా నీ సహోదరుని కంటిలో ఉన్న మనసును చూడనేలా, నీ కంటిలో దూరమును చూడక నీ సహోదరునితో సహోదరుడా నీ కంటిలో ఉన్న మనసును తీసివేయమని నీవేలా చెప్పగలవు. వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూరమును తీసివేయము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న మనసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. ఆయన మనుషులు హల్లెలూయా. అందుకని నీ కన్నులు శుద్ధిగా ఉన్నప్పుడు, అవి పరిశుద్ధంగా ఉన్నప్పుడు, అందుకని ఆయన కన్నులు చాలా పరిశుద్ధంగా ఉండేవి కాబట్టి తేటగా, అంటే పక్షిరాజు యొక్క కన్నులు అనమాట. పక్షిరాజు ఎంత దూరాలు ఉన్నాయో కూడా చూడగలదు అనమాట.
మీకు అదేవిధంగా ఆకాశం ఎంతో ఎత్తు ఎదిగినప్పుడు కూడా మనకు కనబడేది కూడా దానికి కనబడతాయి. అంత చక్కని చూపు పక్షిరాజు. అంతేకాదు భూమ కన్నులు కూడా ఎప్పుడు కన్నీటితో ఉంటుంటాయి, కన్నీటితో మొరపెడుతూ ఉంటాయి, ప్రార్థిస్తూ ఉంటాయి అనమాట. ఆ విధంగా ప్రార్థించేవాళ్ళు భూమ కన్నులు కలిగి ఉండాలి. అదేగా ఆ విధంగా ఆయన యొక్క కన్నులు ఆ విధంగా ఉండేవి కాబట్టే ఆయన ఆ జనుల్లో అంటే అవి ఒక విధంగా చెప్పాలంటే వాక్య కన్నులు అన్నమాట. అందుకని ప్రతి వాక్యానికి విరోధముగా ఉన్న పరిశీలు సద్వికేయులు అవన్నీ కూడా ఆయన చూడగలిగి, అందుకని ఆయన నిర్దోషి నిష్కల్మషులు పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నాడు. ఆయన మన కన్నులు కూడా పవిత్రమైన కన్నులు, ఆయన వంటి కన్నులు కాబట్టే మతజాల సంఘాల్లో ఉన్న దుర్బోధన నలుసులు మనం చూస్తున్నాం. తిరుత్తు అనే నలుసుంది, క్రిస్టమస్ అనే నలుసుంది, అది అలాగే లెంట దినాలనే నలుసుంది, అలాగే 1963లో రెండవ రాకడ జరిగిందని అబద్ధపు నలుసులు, ఇవన్నీ కూడా మనం తేటగా చూడగలుగుతున్నాం. కారణం ఏంటి అంటే మన కన్నులు కూడా ఆయన వంటి కన్నులు, ఆయన మనసు. హల్లెలూయా. కాబట్టి పిల్లారా ఆయన నేత్రములు ఎలా ఉన్నాయంటే నదీ తీరములందు బొవ్వు వలె కనబడుచున్నవి, బొవ్వుల వలె కనబడుచున్నవి, అవి పాలతో కనబడినట్టుగా ఉన్నాయి. అలాగే అదే విధంగా ఆయన వధువు యొక్క ఆయన పిల్లల యొక్క కన్నులు కూడా ఏ పాపము లేకుండా పిల్లారా అవి ఏ పాపాన్ని చూచేవి కదకుండా, పాపాన్ని పిల్లారా పాపం వైపు తిప్పేటువంటి కన్నులు కాకుండా, పాపం వైపు స్త్రీలను పురుషులను పడగొట్టేటువంటి కన్నులు కాకుండా ఆయన కన్నులు పవిత్రమైనటువంటి కన్నులు కలిగిన వారు, ఆయన కడగబడినట్టుగా ఉన్నాయి. కొంతమంది అంటారు అదిగో ఆయన నన్ను పడగొట్టాలని చూశాడు తన కన్నుల ద్వారా, ఇదిగో ఆమె నన్ను పడగొట్టాలని చూసింది, ఇదిగో అది నీకు తెలిసిపోతా ఉన్నది. అదేనా కానీ అది నీకు తెలిసిపోతా ఉన్నది, కానీ ఆయన కన్నులు మాత్రము ఆ విధంగా పడగొట్టేవి కాదు. అందుకని ఎవరు కూడా తన కన్నుల ద్వారా ఆయన రక్షించాడని చెప్పగలుగుతారు తప్ప తన కన్నుల ద్వారా పాపము ప్రేరేపించాడను, చెడును ప్రేరేపించాడను ఆయన గురించి చెప్పాలి. కాబట్టి నీ కన్నులు రాగలే చూసుకో, ఆయన కన్నులు నీ కన్నులు పవిత్రంగా ఉన్నాయా? ఎవరితో మాట్లాడినప్పుడు పవిత్రమైన చూపుతో మాట్లాడుతున్నావా? పవిత్రమైన చూపుతో నువ్వు చేస్తున్నావా? ఏదైనా చేసేటప్పుడు నువ్వు పరలోక ప్రేమతో చేయడం ఉంది, ఆ చూపు కూడా ప్రేమతోనే ఉండాలి. అది మెస్సేజ్ చూపు అయి ఉండాలి, ఈ నేత్రాలు మెస్సేజ్ నేత్రాలై ఉండాలి. ఎందుకంటే మనకు ఆయన శిరస్సు అయి ఉన్నాడు కాబట్టి ఆయన కన్నులు నువ్వు కలిగి ఉండాలి. ఈ కన్నులు ఎలా ఉన్నాయో నువ్వు చూసుకో. అపిత్రమైన కనబడి మీరు తల తిప్పుకో. అదైనా రోడ్ల మీద అపిత్రమైన వాళ్ళు కనపడతారు, అలా చూడగా తిప్పుకో. ఎవరైనా కావాలని నువ్వు రెచ్చగొట్టడానికి నీ వాళ్ళ వైపు నువ్వు చూడాలని వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా చూస్తుంటారు. చూడకు అలాంటి వాళ్ళు, చుడుగా చూస్తున్నాను చూడకు. కొంతమంది నిన్ను వాళ్ళని చూడాలని మెడంతా ఇలా ఓడదీసి కొన్ని ఎలాంటి చూపిస్తుంటారు, చూడకు. కొంతమంది వాళ్ళు చూడాలని పై వస్త్రం చిన్నంతా ఇలా తీసి పొట్టంతా చూపిస్తుంటారు, ఇలాగా చూడకు. వాళ్ళు నిన్ను చూడాలనే ఉద్దేశంతో వాళ్ళు నీ వైపు తిప్పుకోవాలనే ఉద్దేశంతో నువ్వు వాళ్ళంటే తిరగాలనే ఉద్దేశంతో వాళ్ళు నిన్ను కట్టేసుకొని వాళ్ళకి నిన్ను కట్టేసుకొని వాళ్ళ చుట్టూ నువ్వు తిరగాలని, వాళ్ళని కలవరిస్తూ వాళ్ళ చుట్టూ నువ్వు తిరగాలనే ఉద్దేశంతో ఆ విధంగా చేస్తారు. ఆ చూపుని తిప్పుకో, వాళ్ళకి క్షమించిన ఆయన అని చెప్పు. వాళ్ళు కొన్నిసార్లు వెళ్తా ఉంటే దారిలో లేకపోతే వెళుతూ ఉంటే విన్నారా రోడ్డు మీద ఎవరో నీకు కనబడచ్చు, వాళ్ళు మంచి భావంతో చూసేవాళ్ళు అంటారు, మాట్లాడే ఉంటారు. అది నువ్వు ఒకవేళ వాళ్ళు మంచి భావంతో ఉన్న చెడుగా తీసుకుని తప్పైపోతుంది. అర్థమైనా నీ దోషులు అయిపోతావు అనమాట. అందుకని అందరినీ ఆ విధంగా నేను ఎక్కడ తీసుకోవద్దు. ఒకవేళ వాళ్ళు పొరపాటున అనుకుండొచ్చు, నన్ను కావాలని నువ్వు అలాగా అపార్థం చేసుకోవద్దు. కొన్నిసార్లు ఏదో ఆలోచనలో కొన్నిసార్లు వాళ్ళు ఆ విధంగా చేయగలి ఎదిరించుకోవచ్చు, ఏదో పడిందని. దాన్ని బట్టి నువ్వు నన్ను కావాలని నా మీద మనసు పెట్టుకుని అలా అంటున్నారు అని నువ్వు అనుకోవద్దు. కాబట్టి ప్రతి విషయంలో కూడా సరస్వతులు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నీ కన్నుల్ని పవిత్రంగా ఉంచుకోవాలి. పవిత్రమైన కన్నులు కలిగిన వాళ్ళే ఆయన రాజ్యానికి వస్తారు. కాబట్టి పిల్లారా ఆ విధంగా నీ యొక్క కన్నులు
బట్టి ఆయన కన్నులు ఎలాగైతే ఉన్నాయో ఆ యొక్క నదీ తీరముల మీద గువ్వలు ఎలాగైతే పాలతో కడగబడినట్టుగా ఎంత శుభ్రంగా ఉన్నాయో పాపం లేకుండా, అలాగే మీ కన్నుల్లో కూడా ఏ పాపం లేకుండా, అందుకని నీ మనస్సు ఏ పాపం లేకుండా ఉంటే, ఒక పాపం ఆలోచన లేకుండా ఉంటే, కీడు చేయాలని ఆలోచన లేకుండా మేలు చేయాలని ఆలోచన అనుకోండి, అది మంచి కన్నులు అనమాట. అదేలేయా వాళ్ళ భయం పెడదామనో వీళ్ళని ఇబ్బంది పెడదామనో వాళ్ళ మీద వీళ్ళ మీద అసూయపడి వాళ్ళు ఇంకుడు పెడదామనో వీళ్ళని ఇంకుడు పెడదామనో వాళ్ళు దీన్ని ముట్టుకొని కొన్ని చేయాలి, వాళ్ళని దీన్ని వీళ్ళు ముట్టుకొని కొన్ని చేయాలనో అసూయ మీదో ద్వేషం మీదో ఆ విధమైన చూపుతో నువ్వు ఉండకూడదు. నీ చూపు ఎలా ఉండాలి చెప్పండి? నీ కన్నుల్లో మెస్ అయ్యే కన్నులు కనపడాలి. ఆయన కన్నుల్లో ఏ పాపము లేకుండా ఎలా ఉందో అలాగా ఆ విధంగా నీ కన్నులు ఆ నేత్రాలు ఆ విధంగా ఉంటే ఆయన నేత్రాలు నీ నేత్రాలు కూడా ఒకటే. అయితే ఆయన 7 నేత్రాలు కలిగి వాడు బైబిల్. 7 నేత్రాలుగా 7 సంఘకాలు 7 దూతలు ఇప్పుడు 7 నేత్రాలు ఏకమై ఒక నేత్రముగా మారి ఆ నేత్రము దేహమునకు దీపముగా ఉన్నది, దేహమునకు దీపము కన్నే ఉంది. కాబట్టి ఈనాడు సమాజంలో కన్ను ఆయనే కన్ను యొక్క వధువుకి నేత్రమై ఉన్నాడు. దేహమనగా వధు, దేహమనగా సంఘము, దేహమనగా ఆయన ఆలయము. ఆలయమునకు ఈ శరీరం అనే ఆలయానికి దేహమునకు దీపము కన్ను ఆయనే. కాబట్టి నీ కన్ను ఆయనదై ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి నీ కన్నులు ఎలా ఉంచుకోవాలి చెప్పండి? ఆ గువ్వలు ఎలాగైతే నదీ తీరముల నుండి పాలతో కడగబడినట్టు ఎంత శుభ్రంగా ఉంటాయో, మురికి మచ్చ ఏమి లేకుండా నీ కన్నులు నీ చూచే చూపులో నువ్వు ఏది చూసినా ఆ చూపులో పాపము లేకుండా ఉండాలి. ఏది పాపము చూపుతో నువ్వు చూడద్దు. ఆడనీళ్ళని పాపము చూపుతో చూడద్దు, చెడు చూపు చూడద్దు. సహోదరి చెడు చూపు చూడద్దు. వాళ్ళని ఏది నువ్వు చెడు చూపుతో చూడదు. ఏది కూడా అది ఇది ఆశించి కూడా నువ్వు చూడదు. ఎవరింటికి వెళ్తే వాళ్ళు దాన్ని ఆశించి, ఎన్నింటికి వెళ్తే వాటిని ఆశించి, ఎవరినైనా కనబడితే వాటిని, ఈ విధంగా ఆశించేటువంటి స్వభావం కలిగిన వారు అపవిత్రమైన నేత్రాలు కలిగిన వారు. నువ్వు ఎక్కడికైనా వెళ్తే ఎవరైనా మార్కెట్కి వెళ్ళారు కాబట్టి వాళ్ళని ఆశపడ్డం, ఎవరైనా పనికి వెళ్తే అక్కడ కనపడితే వాళ్ళని ఆశపడ్డం, ఇంకోసారి కనపడితే వాళ్ళని ఆశపడ్డం. అలాగే కనబడిన లోకాలను ఆశిస్తూ ఉన్నామంటే కనబడిన మనుషుల్ని, కనబడిన పురుషుల్ని, కనబడిన స్త్రీల్ని, అందంగా కనబడిన వారిని, ఆ నెల్లు కుమార్తెలు, ఎందుకంటే ఆ కాలంలో కానీ ఇప్పుడు కూడా మనం ఉన్నాం కాబట్టి, ఇప్పుడు కూడా ఎక్కడ చూసినా అందాన్ని వృద్ధి చేస్తూ ఉన్నారు కాబట్టి, అందువల్ల ఈ చివరి కాలంలో నీ కన్నులు చాలా శుభ్రంగా ఉండాలి. ఇట్లా కూర్చుండాలా చెప్పి అలా కూర్చుని పోతుంటారు. నేను అలుస్తుంటానే, మీరు అన్ని చెప్పలేరు కూర్చొని అలా కూర్చొని ఉంటారు, కథ పెట్టి ఉంటారు, నాకు సంబంధం లేదు చెప్పినట్టు చెప్తారు, ఆగిపోతారు మరి. కాబట్టి నీ కన్నులు ఎలా ఉండాలంటే ఆ యొక్క పురుషుల యొక్క ఆ యొక్క నరుల కుమార్తెలో చూసేటువంటి కన్నులు కాకుండా అవి ఎత్తబడడానికి కావాల్సిన మెసేజ్ కన్నులు కలిగిన వాళ్ళుగా ఉండాలి. అంతేగాని మర్చిపోయి ఆమెను చెప్పడం మర్చిపోయి, అల్లుని చెప్పడం మర్చిపోయి, ఈ మాట చెప్పగానే నీకు ఎక్కడ వెళ్ళిపోతుంటాను. చెప్పాను కదా, ఈ మాట్లాడగానే నువ్వు ఇంతకుముందు నేను ఎవరెవరు చూసిన వాళ్ళందరూ గుర్తుకొస్తాను. ఈ వంక చూసిన వాళ్ళు, నువ్వు వాళ్ళని ఎవరు చూసావు, వాళ్ళందరూ గుర్తుకొచ్చేసి అలా ఆలోచిస్తే అదే ఆమె చెప్పడం మర్చిపోతాను. అది ప్రమాదమే. ఎవరైనా బయలుదేరి చెప్తుంది వెనక వాటిని మరిచి ముందున దాని కొరకు ఎదుర్కోవడం. హల్లెలూయా హల్లెలూయా. కన్నులు ఎలా ఉండాలి? గువ్వలైన ఉండాలి. ఎక్కడ గువ్వలు? రకరకాల చెట్ల మీద గుళ్ళు పెట్టుకుని ఉంటాయి, వేరే చోట్ల గుళ్ళు పెట్టుకుని ఉంటాయి. ఆ గువ్వలు కాదు, నదీ తీరములో ఉండేటువంటి గువ్వలు చాలా శుభ్రంగా ఉంటాయి. కాబట్టి అందువల్ల నువ్వు చూసేది నీ చూపు శుభ్రంగా ఉండాలి. కొంతమంది ఏం చేస్తాను చెప్పండి, చెడ్డ చూపు ఉండదు, అది కూడా ప్రతి కూడా చెడుగా తీసుకొని చెడుగా చెప్పేసేవారు ఉంటారు. కొన్ని ప్రతిదీ చెడుగా చూసిన దాన్ని కూడా చెడుగా తీసుకొని ఏం చేస్తారు చెప్పండి, చెడుగా చెప్పేవారు ఉంటారు. వాళ్ళు అపవిత్రమైన కన్నులు కలిగిన వారు. నాకు చెప్పాను కదా, ఎవరైనా సహోదరులు మాట్లాడుకుంటే చెడుగా తీసుకొని చెడుగా చెప్పేస్తుంటారు అన్నమాట.
ఎవరో ఏదో ఒక వస్తువు కడతాను మన వైపు చూసి అనుకోండి, ఏదో మామూలు చూస్తున్నా అనుకోడు, పట్టుకుపోవడం సొత్తున్నట్టుంది, అది చూపాలా ఉండదన్నమాట. చెప్పి పక్కడికి వెళ్ళి పట్టుకుపోవడం సొత్తున్నాడు, నేను ఉండాలని అయిపోయాడు అనుకుంటానమాట. చెడ్డ చూపేది అదే. నీకు నీ చూచే చూపు ఎలా ఉండాలి? నీ చూపు సరిగా లేదనుకో, అన్ని దురాలోచనలు పడుతుంటాయి. చెడ్డ చూపు అనమాట దాన్ని, అది భయంకరమైన చూపు ఉంటుంది, చాలా పడికిమాలినటువంటి చూపు. ఎవరో ఏదో బయట నిలబడి ఏదో ఆలోచిస్తా చుట్టూ గురించి ఏదో చూస్తున్నారు అనుకుంది, ఎవరు అనుకుని వాళ్ళ గురించి వీళ్ళ గురించి నిలబడి చూస్తున్నట్టుంది. ఎవరైనా వాళ్ళ గురించి వీళ్ళ గురించి నిలబడి చూస్తుంది. ఇక్కడ ఏదో కళ్ళలో ఉండి ఏదో ఆలోచనలో ఉండి లోపల వస్తుంది అనుకున్నాం, ఎవరి గురించి చూస్తున్నట్టుంది. అదే ధ్యాస అనమాట అతనికి, ఆవిడకి అదే ధ్యాస. అలాగ అనుకునేవాడు ఉంటుందా అనమాట. నీ చూపు మార్చుకోవాలి, నువ్వు ఆయన రాజ్యానికి రావాలనుకుంటే. లేకపోతే ఎవరో కూడా మెట్లు వైపు అలా చూస్తూ ఉంటారు, ఎలా ఉంది ఆ సైడ్లో ఆడని చూస్తూ ఉంటారు, దిగుతుంటారు అనుకుందాం. ఆడ కోసం చూస్తున్నట్టుంది. అదే నేను ఎందుకో చూస్తున్నాను అనుకున్నాను, ఆడ గురించే అదిగా టైం దిగుతున్నాను కదా. ఆ విధంగా లింకెట్టుకుంటాడు మనసులో, అలా ఊహించుకొని మొహం మార్చుకున్నాడు. ఈ విధంగా ఈ చూపు కలిగిన కూడా వారు ఏళ్ల పాలకు రావాలంటే పవిత్రమైనటువంటి చూపు కలిగిన వ్యక్తిగా ఉంటేనే వస్తావు తప్ప లేకపోతే నానే రావు. అందుకని ఆ గుమ్మలు ఎలా ఉంటే శుభ్రంగా నది తీరమునందు మీరు కూడా వాక్య తీరం ఉంటున్నటువంటి వాక్య ఒడ్డులో అంటే నీటి ఒడ్డులో ఉన్నటువంటి లేకపోతే ఈ యొక్క నదీ తీరం అనగా యొక్క బైబిల్ లేకపోతే వాక్యం ఒడ్డులో వాక్యం యొక్క తీరంలో ఉన్నటువంటి గురువుల వల్ల నీ కన్నులు కూడా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఓ తల ఉంచుకుంటూ మనం ప్రార్థన చేసుకుంటాం.